ఇదో ముఖ్యమైన సంఘటన. ఏం కళ్యాణి, ఏం తింటున్నావు తల్లి? 5 స్టార్ చాక్లెట్ తింటున్నాను బాబాయ్. ఆహా, చూడమ్మా, ఇక నువ్వు 5 స్టార్ చాక్లెట్ తినకూడదు. హనీమూన్ కు వెళ్లి ఏ 5 స్టార్ హోటల్లోనో దిగి కాపురం చేసి పిల్లని కని వాళ్ళ చేత 5 స్టార్ చాక్లెట్ తినిపించాలి. ఏ సీతారావు, నా జీవితం అంతా 5 స్టార్ చాక్లెట్లకి ఐస్ క్రీములకి సరిపోయేట్టుంది సార్. వెళ్ళండి, వెళ్ళి హాయిగా స్వేచ్ఛ ప్రపంచంలోకి వెళ్ళిపోయి హ్యాపీగా బతకండి. 301 ఆటో రెడీ సార్. వెళ్ళిరండి. ఏయ్, నువ్వెక్కడికి? ఎక్కడికేంటి, ఇక నుంచి నీతోనే. మన ఇద్దరం ముగుడు పెళ్ళాలం కదా. ఆటోకున్న అద్దంలో ఒక్కసారి నీ మొహం చూసుకో. నీ మొహానికి నేను కావాలా? హ, నా కోసం రాజులు, మహారాజులు, చక్రవర్తులు వెయిట్ చేస్తుంటే వాళ్ళందరినీ నా లెఫ్ట్ లెగ్ తో తన్నేసి నేను యువ సామ్రాట్ కోసం వెళ్తున్నా. యువ సామ్రాట? ఆయన ఎవరు? యువ సామ్రాట్ తెలీదు? నాగార్జున, మై ఫేవరెట్, మై డార్లింగ్. నేను ఆయనే పెళ్లి చేసుకోబోతున్నా. మరి మన పెళ్లి? అంతా ఉత్తత్తి పెళ్లి. ఏదో నా అవసరం కోసం ఆడిన డ్రామా. మరి ఆ తాళి కావాలా? వద్దొద్దు, ఉంచుకో, తీయకూడదు. ఉండనిలే, నాకు కూడా ఢిల్లీ వెళ్లేదాకా సేఫ్టీగా ఉంటుంది. అలా అనక్ కళ్యాణి, మనది నా టేప్ రికార్డు. అటు పోని. పసిపిల్లలు పారిపోయారు. వయసు వచ్చిన ఆడపిల్ల లేచిపోయింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం, బ్యాంక్ నుంచి బయలుదేరిన 25 లక్షలు గల్లంతయ్యాయి. ఈ పరిస్థితుల్లో మనల్ని కాపాడగలిగేది ఒక్కడే, బాండ్. మీ ఫోన్. Yes, bond here. Is it? 5 minutes లోపల. పసిపిల్లలు పారిపోయారా? ఆ పిల్లల ఫోటోలు అంటే ఇవ్వండి. మీ పేరు? లలిత. మీ ఫోటో కూడా ఇవ్వండి. నా ఫోటో ఎందుకు? పొరపాటున పిల్లలు దొరికితే చూపించడానికి. నెక్స్ట్. మీ అమ్మాయి కళ్యాణి లేచిపోయింది. అవమానము. లేచిపోవుట కాదు, పారిపోయినది. షటప్. పసిపిల్లలైతే పారిపోయారంటారు, వయసులో ఉన్న పిల్ల అయితే లేచిపోయిందంటారు. కాదు బాండు గారు, రాకుమారికి నాగార్జున అన్న మక్కువ ఎక్కువ, అందువల్ల పెళ్లి ఆడువలనన్న ఉద్దేశముతో. చెప్పేదేదో తెలుగులో చెప్పండి. అదే సార్, అమ్మాయి గారు నాగార్జున ఫ్యాను, అందుకని అతనినే పెళ్లి చేసుకోవాలని లేచిపోయారు, పారిపోయారు. కనపడ్డ ఫ్యాన్స్ అందరిని పెళ్లి చేసుకోవడానికి ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడా? సురేఖ, ఎస్ బాస్. నాగార్జునటికి ఫోన్ చేసి అతను ఏ అవుట్డోర్ షూటింగ్ లో ఉన్నాడో కనుక్కో. బై రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్ అన్ని చోట్ల మన మనుషుల్ని కాపలా పెట్టండి. ఓకే బాస్. నిజముగా రాకుమారి ఆచూకి దొరుకునా? రాకుమారేంటి, వాళ్ళ బాబు ఆచూకి కూడా దొరుకును. డోంట్ అండర్ ఎస్టిమేట్ బాండ్. నెక్స్ట్. ఒంటి నిండా ఆయిల్ ఉందంటే నువ్వు క్లీనర్. బాస్, మీ బుర్ర పాదరసం. ఆన్ లో ఉన్నావంటే నువ్వు డ్రైవర్. బాస్, మీ బుర్ర నిమ్మరసం. ఇంతకి పోయిన డబ్బు ఎంత? ఎంతండి? 25 లక్షలు. వాట్? 25 లక్షలు పోతే 10వ పరకు పోయినట్టు చెప్తారండి. అదేంటండి, మేము రోజు కొన్ని కోట్లు పట్టుకెళ్తాం, 25 లక్షలు మాకు లెక్క. 25 లక్షలు పోయినప్పుడు మీరిద్దరు ఎక్కడున్నారు? వ్యాన్లోనేనండి. చేస్తున్నారు. ఆ డ్రైవింగ్ చేస్తున్నాడండి, నేను డైరెక్షన్ చేస్తున్నా. నువ్వు చేయాల్సిన పని వీడి చేయటం ఏంటి? అదేంటండి, ఈయన అసిస్టెంట్, మీ అసిస్టెంట్ కి మీరు పని నేర్పుకోరా? అట్లాగే. ఓ, యు ఆర్ రైట్. పదండి ఒకసారి వ్యాన్ చెక్ చేద్దాం. ఓపెన్ ద డోర్. తీరా. బాక్స్ ఇక్కడే ఉండుంటుంది. అవునండి. వ్యాన్ పోనివ్వండి. దెబ్బ తగిలిందా బాస్? నో. ఆ బాక్స్ కూడా ఇలాగ పడి ఉంటుంది. ఎనీహౌ
500 రూపీస్ నోట్స్ బ్యాన్ చేస్తున్నట్టు ఇమీడియట్ గా ఆర్డర్స్ అలా బ్యాన్ చేయడం కుదరదు బాస్. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా నోట్ చేసుకో. ఈ మ్యాటర్ ఈ రోజు టీవీలో రావాలి. ఇడ్లీ, వడ, పూరి, పెసరట్టు, పొంగలు. ఏం కావాలి సార్? సింగిల్ ఇడ్లీ. సింగిల్ ఇడ్లీయా? ఏం కావాలి పాపా? 2 ప్లేట్లు ఇడ్లీ అంకుల్. అంకుల్ చాలా మంచోడు, ఇడ్లీ తెస్తావు తిందువులే. పాపా మీ దగ్గర డబ్బులున్నాయా? అంకుల్ ఇదే మీ బాబు సమ్మనుకున్నారా? లేవండి. మరి మా తమ్ముడికేనా ఒక్క ప్లేట్ ఇవ్వండి అంకుల్. ఏ మీ తమ్ముడు పైనుంచి దిగొచ్చాడా? వెళ్ళాలండి. ఏంటే చిన్నపిల్లలు అలా తోస్తావేంటి? మీకు తెలియదండి, మాకిదేం కొత్త కాదు. రోడ్డు మీద పోయే ప్రతి ముష్టి వాదాలకి మా హోటల్ పెద్ద సత్రం అయిపోయింది. అరే ఆగావు, ఏం పర్లేదు, డబ్బులు మేము ఇస్తాం. దామ్మా ఎవరా? దా బాబు దా. నీ పేరేంటమ్మా? నా పేరు నిహారిక, మా తమ్ముడు పేరు వంశీ. మేము ఢిల్లీకి వెళ్తున్నాం. ఢిల్లీకా? ఎందుకు? మా నాన్నకి ఉరిశిక్ష పడింది అంకుల్, విడిచిపెట్టమని అడగడానికి రాష్ట్రపతి అంకుల్ కలవడానికి వెళ్తున్నాం. ఏ నవ్వుతున్నా? వినపడలేదా? వాళ్ళ నాన్నకి ఉరి శిక్ష పడిందంట, రాష్ట్రపతిని కలవడానికి ఢిల్లీ వెళ్తున్నారంట. ఏ మనకు 10 లక్షలు వైలిన్ దొరకలేంది వాళ్ళకి రాష్ట్రపతి దొరకడా? అసలు మీ నాన్నకు ఉరిశిక్ష ఎందుకేసారమ్మా? మా అమ్మని చంపారని. అంతా అబద్ధం అంకుల్. సరే మీరు టిఫిన్ చేయండి. దా. చూసావరా చిన్నపిల్లలకి ఎన్ని కష్టాలు. అవును, మీ దగ్గర టిఫిన్ చేయడానికి డబ్బులు లేవు కదా, ఢిల్లీకి వెళ్ళగలుగుతారు? పాపా దీన్ని జాగ్రత్తగా ఉంచు. ఇది 500 రూపాయల నోటు. దీన్ని తీసుకుని ఢిల్లీ వెళ్ళండి. థ్యాంక్ యూ అంకుల్. బాయ్. టాటా. అందమే ఆనందం. ఒక ముఖ్య ప్రకటన. నగర పోలీస్ కమిషనర్ ఈ విధంగా తెలియజేస్తున్నారు. బ్యాంకు నుంచి బయలుదేరిన వ్యానులోని 500 రూపాయల నోట్ల కట్టలు మొత్తం 25 లక్షలు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఆ కారణంగా OAS 118301 నుండి OAS 123200 నెంబర్ గల నోట్లను నిషేధించడమైనది. ఈ నెంబర్ గల నోట్లను ఎవరైనా మార్చడానికి ప్రయత్నిస్తే వారి ఆచూకీ దగ్గరలోనున్న పోలీస్ స్టేషన్ కు తెలియజేయగలరు. ఆచూకీ తెలియజేసిన వారికి ₹1,00,000 బహుమతి ప్రకటించడమైనది. నెంబర్లు మరోసారి OAS 118301 నుండి OAS 123200. ప్రకటన సమాప్తం. పద. ఏ ఎప్పుడు చూడలేదా? చూడక కాదు, చిల్లర లేదు. కాసేపు కూర్చోండి తెప్పిస్తా. అదరా